లిక్కర్ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు. నిందితులు, పోలీసులు కుమ్మక్కైతే పర్యవసానాలు ఊహకు కూడా అందవని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే తెలిపారు. కొంతమంది నిందితులు, పోలీసులు కలిసి మిగిలిన నిందితులను లక్ష్యంగా చేసుకుంటే అంతకన్నా దారుణం మరొకటి లేదని తను వాదించారు. మద్యం అక్రమ కేసులో అప్రూవర్లుగా మారుతామని తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రధాన నిందితులు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, దొడ్డ సత్యప్రసాద్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేయడం, వ్యాజ్యాలను వ్యతిరేకిస్తూ ఇదే కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం, చీరాలకు చెందినటువంటి సువర్ణరాజు కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు ఇంప్లీడ్ పిటిషన్ మీద వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ముందస్తు బెయిల్ పిటిషన్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవడానికి వీలేదన్నారు. ఈ నేపథ్యంలో ఇంప్లీడ్ పిటిషన్ల మీద విచారణ అర్హత మీద హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. మద్యం అక్రమ కేసులో నిందితులుగా ఉన్న ప్రభుత్వ అధికారులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ని ప్రభుత్వ సాయంతో తమ చెప్పు చేతలో పెట్టుకున్న సిఐడి ఆ ఇద్దరిని మిగిలిన నిందితులకు వ్యతిరేకంగా ఉపయోగిస్తోందన్నారు. మద్యం కేసులో ఈ ఇద్దరు అధికారులు ప్రధాన నిందితులుగా ఉన్నప్పటికీ సిఐడి వీళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదన్నారు. పైపెచ్చు వీళ్ళు దాఖలు చేసినట్టు ముందస్తు బెయిల్ పిటిషన్లపై సిఐడి అభ్యంతరం కూడా చెప్పలేదన్నారు. తాము చెప్పినట్టు మిగిలిన నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే మీకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామంటూ ఆ ఇద్దరు అధికారులకి సిఐడి హామీ ఇచ్చిందన్నారు. ఈ విధంగా నిందితులు సిఐడి కుమ్మక్కై పనిచేస్తున్నానని, ఎంతకన్నా అరాచకం ఎక్కడా లేదని సిద్ధార్థ దవే కోర్టుకు నివేదించారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ వాదించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ నిందితులు ముందస్తు బెయిల్ పిటిషన్ వ్యతిరేకిస్తూ సహనిందితులు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన ఉదంతాలు గతంలో ఏమైనా ఉన్నాయని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలు సుప్రీంకోర్టు తీర్పులు ఏమైనా వెలువరించిందని ఆరాధీశారు. అలా ఉదంతాలు కానీ సుప్రీంకోర్టు తీర్పులు కానీ ఏవీ లేవన్నారు. అనంతరం వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ తరపున సీనియర్ న్యాయవాది కె పరమేశ్వర వాదనలు వినిపిస్తూ ఇంప్లీడ్ పిటిషన్ వేసే అర్హత సహనిందితుడు చెవిరెడ్డికి లేదన్నారు. అందరి వాదనలను న్యాయమూర్తి రాతపూర్వక వాదనలు స్వీకరించే నిమిత్తం విచారణ ఈ నెల 9కి వాయిదా ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.